ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీప బంధువు వైఎస్ ప్రకాష్ రెడ్డి మనవడు వైఎస్ అభిషేక్ రెడ్డి కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వైఎస్ అభిషేక్ రెడ్డి హైదరాబాద్ ఏఐజీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయారు. ఇక అభిషేక్ రెడ్డి మృతితో వైఎస్ జగన్ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. వైఎస్ అభిషేక్ రెడ్డి వైసీపీ అధినేత జగన్ కు అత్యంత సన్నిహితుడు. పులివెందుల నియోజకవర్గంలో వైసీపీ వ్యవహారాలన్నీ గత 2 ఏళ్లుగా అభిషేక్ రెడ్డి డైరెక్షన్లోనే సాగాయి. లింగాల మండల ఇన్ఛార్జిగా వైసీపీ తరపున 2024 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పనిచేశారు. ప్రస్తుతం వైసీపీ వైద్య విభాగ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు అభిషేక్ రెడ్డి. విశాఖపట్నంలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన అభిషేక్ రెడ్డి జగన్ సీఎం అయ్యాక ఆయనకు దగ్గరయ్యారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి మనోహర్ రెడ్డి అన్న ప్రకాష్ రెడ్డి మనవడు అభిషేక్ రెడ్డి వైఎస్ భారతి కుటుంబానికి చెందినవారు. ఇక అభిషేక్ రెడ్డి గత ఎన్నికల్లో కడప ఎంపీగా పోటీ చేస్తారనే ప్రచారం సాగింది. వైఎస్ వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డి ఉండడంతో అతని స్థానంలో అభిషేక్ రెడ్డిని పోటీ చేయిస్తారనే టాక్ వచ్చింది. అయితే తనకు టికెట్ రాకపోయినా జగన్ కోసం గత ఎన్నికల్లో చురుగ్గా పనిచేశారు అభిషేక్ రెడ్డి. అభిషేక్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి గత సెప్టెంబర్ నుంచి విషమంగానే ఉందని తెలుస్తుంది. గత 6 నెలలుగా అతనికి వెంటిలేటర్ పైన చికిత్స అందిస్తున్నారని సమాచారం. చావు బతుకుల్లో వైఎస్ జగన్ సోదరుడు అభిషేక్ రెడ్డి అంటూ గత సెప్టెంబర్లో టీడీపీ షాకింగ్ పోస్ట్ పెట్టింది. వివేకానంద రెడ్డి హత్య కేసుతో సంబంధం ఉన్న వాళ్ళు ఆకస్మిక మరణాలు, అంతుచిక్కని అనారోగ్యంతో అభిషేక్ రెడ్డి విషమ పరిస్థితుల్లో ఆసుపత్రిలో ఉన్నట్టు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వేదికగా సంచలన పోస్ట్ చేసింది. గొడ్డలిపోటు రహస్యాలు తెలిసిన ఒక్కొక్కరి కథ విషాదాంతం. నాడు జగన్మామ గంగిరెడ్డి, నేడు అభిషేక్ రెడ్డి అంటూ తెలుగుదేశం పార్టీ చేసిన ట్వీట్ అప్పట్లో సంచలనమైంది. బాబాయి వివేకానందరెడ్డిపై అబ్బాయిల గొడ్డలిపోటుని గుండెపోటుగా చిత్రీకరించిన ఒక్కొక్కరు అనుమానాస్పదంగా మృతి చెందుతున్నారని ఆ పోస్టులో పేర్కొంది. వారంతా అంతుపట్టని అనారోగ్యానికి గురవుతున్నారని, గొడ్డలిపోటు రహస్యాలు తెలిసిన ఒక్కొక్కరి కథ విషాదాంతంగా ముగుస్తోందని తెలుగుదేశం పార్టీ పోస్ట్ పెట్టింది. వివేకానందరెడ్డిని హతమార్చిన తర్వాత కుట్లు వేసిన దాంట్లో సహాయపడిన తమ్ముడు అభిషేక్ రెడ్డి చావు బతుకుల్లో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేసింది.